అందరికీ నమస్కారం. త్వరలో ఆంధ్రప్రదేశ్లో భారీగా జాబులు భర్తీ కాబోతున్నాయి. ఆల్రెడీ నారా లోకేష్ చెప్పాడు, ఎవ్రీ ఇయర్ డిఎస్సి ఉంటుంది అన్నాడు. తర్వాత జాబ్ ఖచ్చితంగా ఇస్తామని చెప్పారు. రెవెన్యూ శాఖకు సంబంధించి ఎక్కువ క్యాలెండర్ మనకు తెలుస్తుంది. ఆ తర్వాత విద్యాశాఖలో ఉన్నాయి. ముందైతే ఆర్థిక శాఖ ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ ఏం చేసిందంటే వాళ్ళ పోర్టల్ ఒకటి ఉండిద్ది. అందులో ఇంటర్నల్ గవర్నమెంట్ వాళ్ళు ఉంటారు కదా, ఏ శాఖలు ఎన్ని ఉన్నాయి, మొత్తం 157 శాఖలకు సంబంధించేసి 99 ఉద్యోగాలు ఇప్పుడు ఖాళీలు ఉన్నాయి. ఆ తర్వాత వచ్చేసి ఇంకా 21 శాఖలకు సంబంధించి ప్రాసెస్లో ఉన్నాయి. 24 శాఖల సంబంధించి క్లారిటీ రావాల్సి ఉన్నాయి. దరిద్రం అంటే చెప్పనా, వీటిలో అత్యధికంగా వీళ్ళు ఉన్నారండి, టెంపరీ కాంట్రాక్ట్ బేసిస్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు పర్మనెంట్ చేస్తారా, కాంట్రాక్ట్ బేసిస్ రన్ చేస్తారా తెలియట్లా. తర్వాత ఇంటర్నల్గా ఎగ్జామ్స్ పెడతాం కావచ్చు, ప్రమోషన్స్ బేసిస్ మీద కొంతమందికి ఇస్తూ ఉన్నారట. ఇలా హెచ్ఓడీలు సీనియర్లు అవుతున్నారు, కొంతమంది ఉన్నారు. అంటే ఒక వ్యవస్థ అన్నది 2019-25 మధ్య ఆల్మోస్ట్ 2019-24 మధ్య ఆల్మోస్ట్ అలా స్తబ్దుగా ఉండిపోయింది. దాని ఇప్పుడు మొత్తం మరలా ఒక యాక్టివ్ మూడ్లో పట్టుకొస్తూ ఉన్నారు. సో ఐఎమ్ షూర్ 2026 సంవత్సరంలో భారీగా ఏపీలో జాబ్లు అయితే ఉండబోతూ ఉన్నాయి. అంత ప్రిపేర్డ్గా ఉండండి. మీరు ఏం చదువుకున్నా దాని తగ్గట్టు జాబ్లు అనేవి ఉంటాయి కాబట్టి ప్రిపేర్ అవ్వండి. గవర్నమెంట్ జాబ్ కాదు కాబట్టి ప్రైవేట్ జాబ్లు కూడా ట్రై చేస్తూ ఉండండి. అంతిమంగా 2026లో మాత్రం ఏపీలో ఉన్నటువంటి నిరుద్యోగులకు సంబంధించి వరాల జల్లు కురవటం ఖాయం. అండ్ గవర్నమెంట్ ఉద్యోగం కొట్టాలి ఎప్పుడు ప్రిపేర్ అవుతున్నారు చూస్తారా, వాళ్ళకి ఖచ్చితంగా జాబ్ కొడతాం ఖాయం. జాబ్ క్యాలెండర్లో మినిమంలో మినిమం నేను ఎక్స్పెక్ట్ చేయడం అయితే 50,000 ఉద్యోగాలు తప్పకుండా అయితే వస్తాయి అనుకుంటున్నాను. మీరు అన్నారు కదా 99 ఖాళీలేని, మరి 50,000 ఏంటని అంటారా? అంతే, ఏంటంటే మొత్తం భర్తీ చేయరు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు. అండ్ అన్ని ఇప్పుడే భర్తీ చేస్తే తర్వాత ఉద్యోగాలు వాళ్ళు ఉండవు కాబట్టి. సో ప్లీజ్ బీ ప్రాక్టికల్. ఐఎమ్ షూర్ రాను రోజులలో ఏపీలో జాబులే జాబులు.